బూడిద దందాపై నిరుద్యోగుల జీవితాలతో ఎన్టీపీసీ యాజమాన్యం చెలగాటమాడుతున్నదని టీఆర్ఎస్డీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రామగుండం నియోజకవర్గం రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తోడేటి శంకర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఎన్టీపీసీ యాజమాన్యం గత సంవత్సరం ఈ యాక్షన్ ద్వారా బూడిద లోడింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్లకు ఈ ప్రాంతంలోని ముఖ్యంగా రామగుండం ప్రాంతంలోని చితంగా దళిత, బీసీ, ఎస్టీ, పేద వర్గాలకు చెందిన సుమారు 45 మంది కాంట్రాక్టర్లు టెండర్ వేసి బూడిద టెండర్ను దక్కించుకోవడం జరిగిందన్నారు. వెంటనే అక్రమ బూడిద దందాను నిలిపివేసి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు టెండర్లను పాడుకొని టెండర్లలో భాగస్వాములయ్యే విధంగా ఎన్టీపీసీ పరివాహక ప్రాంతంలోని నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా స్థానిక ఎమ్మెల్యే ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ యాజమాన్యం గత 30-40 సంవత్సరాల నుండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరి బూడిద అనేది ఒక స్కామ్ లాగా జరుగుతున్నది. కాబట్టి ఇలా ఎన్టీపీసీ యాజమాన్యం మరి ఇక్కడ రామగుండం ప్రాంతంలో మార్చి, ఏప్రిల్లో టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన వాళ్ళల్లో 45 నుంచి 50 మంది వరకు మరి వారిని టెండర్లో అవార్డు లెటర్ ఇచ్చి వారికి గిన్ని క్యూమీటర్లు అనే చొప్పున వాళ్ళకు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు ఇచ్చిన పాపాన వారి దగ్గర ఈఎండి సెక్యూరిటీ చేస్తారో వారి మీద చర్య తీసుకోవాలి. మరి ఈ యొక్క చర్య మీద మాత్రం మరి ప్రజాప్రతినిధుల బాధ్యత ఉంటుందనేది యొక్క సందర్భంగా తెలియజేస్తూ మేము మా పార్టీ పక్షాన ఎన్టీపీసీ బూడిద మీద న్యాయం జరిగేంత వరకు అంచెలంచెలుగా పోరాడతామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి యజమాన్యంకు మరి ఏం తొత్తో యజమాన్యమే బినామీలాగా మరి ఇక్కడ ఉన్న కొంతమంది బడా నాయకులుగా మరి చలమని అవుతున్నారు. దాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.